మా పేరు నవీన్, ఈమె పేరు యాదమ్మ. మేము బాల్తుమ్మెద గ్రామము, నాగిరెడ్డిపేట మండలము, కామారెడ్డి జిల్లా నుంచి వచ్చాము. ధరణి వెబ్సైట్లో మా మామగారు ఉన్నటువంటి ఆస్తి మొత్తము వేరే పాలన మీదకి చేశారు. ఇది ఎంతవరకు కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళినా, ఆర్డీఓ ఆఫీస్కి తీసుకెళ్ళినా, ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్ళినా మాకు పరిష్కారం రాలేదు. తిరిగి 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 మా కాళ్ళే అరిగిపోయినాయి. మాకు ఎవరు కూడా న్యాయం చేయట్లేదు. ఈ ధరణిలో మొత్తం ధరణి పోర్టల్ మొత్తం కూడా దొంగ చూడు. ఉన్న వాళ్ళేమో లేని వాళ్ళైనరు, లేని వాళ్ళ మీదనేమో పట్టాలి. రోడ్ల మీద తిరిగేటోళ్ళకేమో పట్ట పాస్బుక్లు వచ్చినాయి. పట్ట పాస్బుక్లు మా దగ్గర ఉంటే మేము రోడ్డు మీద తిరుగుతున్నాం. ఇది కలెక్టర్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయింది, ఆర్డీ ఆఫీస్కి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకపోయింది, మన ఏమంటారు మండల ఆఫీస్కి తీసుకెళ్ళిపోయినా కూడా న్యాయం జరగలేదు. ఆఖరికి మాకు దిక్కులేని స్థితిలో కోర్టులో కేసు వేసినా కూడా మాకు ఈ భూమి రావట్లేదు. ఇక్కడ 2 ఎకరాలన్నర భూమి ఉన్నది. ఈ 2 ఎకరాల భూమి ధరణి పోర్టల్లో మాకు అది ఇంద్రమ్మ రాజ్యంలో మాకు ఇచ్చారు. ఇగో 220 గుంటలు ఇది మాకు ఇంద్రమ్మ ఇచ్చారు అప్పుడు మా మామగారికి. ఈ భూమి అసలు ఆన్లైన్లో కూడా చూపిస్తలేరు, ఆన్లైన్లో పెట్టనిస్తలేరు, ఏం చేస్తలేరు. ఇవన్నీ పట్ట పాస్బుక్లు మా దగ్గర ఉన్నా కూడా వేరే వాళ్ళ మీదకి సాంటపాలు చేసి ఇట్లా గరీబ్ వాళ్ళని బాగా ఇబ్బందులు పెడుతున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. కాబట్టి ఇది మన ముఖ్యమంత్రి, నూతన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్ళి మాకు ప్రజలకు న్యాయం చేస్తాడని మేము ఇక్కడికి వచ్చాము. మాకు కంపల్సరీ న్యాయం జరుగుతుందని నమ్మకం మాకున్నది. కాబట్టి మాకు 3-4 ఆడపిల్లలు ఉన్నారు. ఏం స్థితిలో ఉన్నాం కాబట్టి మా పొలాలు మాకు ఇప్పించాలని అన్నని కోరుకుంటున్నాము. ధరణి వెబ్సైట్ ఎప్పుడైతే తెచ్చిండో కేసీఆర్ అప్పటి నుంచి అన్ని అన్యాయమే. ప్రశ్నించితే చాలు, దీని గురించి ప్రశ్నిస్తే మా మామగారు 36 సంవత్సరాల నుంచి అక్కడ ఉండే భూమి తీసుకున్నారు. అక్కడ గవర్నమెంట్ మాకు ఇచ్చింది. గవర్నమెంట్ భూమి ఇచ్చినా కూడా ఆ రోజు నుంచి నేను చేసుకొని ఈమె ఉన్నా. కాబట్టి ఈ యొక్క ఎప్పుడైతే వీళ్ళు ధరణి వెబ్సైట్ చేసిరో అప్పుడే తారుమారు చేసేసారు. వీళ్ళు ఎవరు లేరు, వీళ్ళ ఆడపిల్లలు ఏం చేయలేరు, వీళ్ళతో ఏం కాదు, మీరు ఏం చేయలేరు అని చెప్పేసి వాళ్ళు భయప్రాంతులు చెప్పేసి ఊరు నన్ను ఒక్క దగ్గర కూర్చొని పెట్టి దండగల మీద దండగలు వేసి అవన్నీ రకరకాలుగా చెప్పిన పరిస్థితులు చేసిరు. మమ్మల్ని చాలా అన్యాయమైనటువంటి స్థితిలో చేసిరు. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు, నేను ఏం చేయాలి, ఎవరిని అడగాలి, ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరిని ప్రశ్నించాలి. ఇగో నేను ఇట్లా మాట్లాడినందుకు నా 2 బిడ్డల పేర్లు కూడా మా అందులోకి తీసేసారు. రేషన్ కార్డులకైనా ఇప్పటికీ తీసేసారు. 9 ఏళ్ళ పరిపాలన నా బిడ్డల పేర్లు కూడా తీసేసారు. రేషన్ కార్డులకైనా తీసేసారు. నేను మాట్లాడినందుకు, అట్లా ప్రశ్నించినందుకు నా బిడ్డల పేర్లు కూడా రేషన్ కార్డులకైనా తీసేసారు. రేషన్ కార్డు తిరిగి పోయినా కూడా ఎవరికి చెప్పాలని అర్థం కాదు. ఏ ఆడియా ఏడా మండల ఆఫీసులో అడగాలో తెలియదు. మండల ఆఫీసు రెస్పాన్స్ ఉండదు, ఏ రెస్పాన్స్ ఉండదు. ఒక లెటర్ ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోరు. మనం లెటర్ ఇచ్చినా కూడా తీసుకోరు. పిల్లల పేర్లు ఆధార్ కార్డులకైనా మొత్తం రేషన్ కార్డులకైనా తీసేసారు ప్రశ్నించినందుకు. ఏం పరిపాలన ఇది, ఏం అర్థమవుతలేదు. కాబట్టి మాకు ఈ యొక్క పరిపాలన మాకు ముఖ్యమంత్రి గారు మాకు మంచి న్యాయం చేశారని ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న గారు వచ్చారు. కాబట్టి ఇదంతా మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా దృష్టి తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇగో ఇవన్నీ సర్టిఫికెట్లు, ఇగో పొలం మా అప్ప పేరు మీద ఉన్నది కూడా మా ఉన్నది చూడండి. ఇవన్నీ 4 ఎకరాలు మొత్తం ఆక్రమించుకుంటారు. ఇగో కలెక్టర్ ఆఫీస్కు ఇగో చూడండి, ఇగో ఫోన్ ఇగో స్టాంప్ వేసారు చూడండి. కావాలంటే మేము ఇచ్చామా అప్లికేషన్, తిరుగుతున్నాం కానీ ఏం పట్టించుకోరు. అసలు మనతో మాట్లాడడం కూడా మాట్లాడరు. వాళ్ళు వచ్చినమా పేపర్ తీసుకున్నా ఎక్కడ వేస్తున్నారో తెలియదు. ఏం చేయాలో అర్థమవుతలేదు మాకు. కాబట్టి కంపల్సరీ మా ముఖ్యమంత్రి గారు, నూతన ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి మాకు కంపల్సరీకి న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. మాకు కూడా ఒకసారి అన్నగారు పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని ఒక దగ్గర పిలుచుకొని మాతో మాట్లాడితే బాగుంటుంది. ఇది మీడియా అంతా